వాటాదారులు అందరూ కలిసి కొనుగోలు చేసిన ప్రాపర్టీలో ఒక వాటాదారుడు మిగతా వాటాదారుల యొక్క అనుమతి లేకుండా తనకు తానుగా హద్దులు నిర్ణయించుకునే అవకాశం ఉంటుందా? రీసెంట్ గా కలకత్తా హైకోర్టు ఈ అంశం మీద తీర్పునిచ్చింది. కేసు నెంబర్ వచ్చేసరికి FMA 433 ఆఫ్ 2023. కేసు ఏంటి అంటే, నలుగురు వాటాదారులు కలిసి ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసినారు. ఒక వాటాదారుడు మిగతా వాటాదారులకు సమాచారం ఇవ్వకుండానే ఆ ఆస్తిలో బౌండరీస్ పాతుకొని పొజిషన్ని ఆక్రమించుకొని బౌండరీ వాల్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. సో దీని మీద విచారణ చేసినటువంటి హైకోర్టు, కలకత్తా హైకోర్టు, మిగతా వాటాదారుల యొక్క సమ్మతి లేకుండా, కన్సెంట్ లేకుండా ఏ వాటాదారుడు కూడా తన వాటా ఇది అని నిర్ధారించుకునే అవకాశం ఉండదు అని చెప్పి కలకత్తా హైకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారంగా వాటాదారులు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసి న్యాయం పొందే అవకాశం ఉంటుంది.